నమస్కారం. యూడేస్ ప్లస్ నందు విద్యార్థి తల్లి లేదా తండ్రి యొక్క మొబైల్ నంబర్ను ఎలా మార్చాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సంబంధించినటువంటి ఓటీపీ మాడ్యూల్ ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు కనుక దానికి సంబంధించినటువంటి ఓటీపీలు జనరేట్ చేయబడతాయి. విద్యార్థి తల్లి లేదా తండ్రి వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ డీయాక్టివ్ అయి ఉండొచ్చు, లేదు సిమ్ దారిపోయి ఉండొచ్చు. కొత్త నంబర్ కొరకు వారు అభ్యర్థన చేసిన వెంటనే మనం అప్డేట్కి ఆస్కారం ఇవ్వాలి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదట యూడైస్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 2026-27కు సంబంధించినటువంటి ఆప్షన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే డైలాగ్ బాక్స్లు ఓపెన్ అవుతాయి. పాఠశాలకు సంబంధించినటువంటి డేటా ఓపెన్ అవుతుంది. ఈ డేటాలో ఏదైనా మార్పులు ఉంటే ఎంఐఎస్ కోఆర్డినేటర్ ద్వారా మీరు మార్చుకోగలరు. పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ డాష్బోర్డ్ ఈ విధంగా కనబడుతుంది. మనం ఏ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రికి సంబంధించి మొబైల్ నెంబర్ మార్చాలో ఆ విద్యార్థి యొక్క క్లాస్ను సెలెక్ట్ చేసుకోవాలి. వ్యూ ఆర్ మేనేజ్ను క్లిక్ చేయాలి. ఉదాహరణకు నేను 5వ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థి యొక్క మొబైల్ నంబర్ను మార్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో 2వ విద్యార్థి అయినటువంటి బీవీ దీపిక తన యొక్క మొబైల్ నంబర్, తన తల్లి యొక్క మొబైల్ నంబర్ మార్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో గమనించాల్సిన విషయం ఎలా అంటే జీపీ, ఈపీ, ఎఫ్పితో పాటు ఎస్ఎఫ్ అనబడేటటువంటి మాడ్యూల్ను కూడా మనకు ఇవ్వడం జరిగింది. గతంలో ఎఫ్పిలో చిట్ట చివరన ఉన్నటువంటి విద్యార్థి తల్లి లేదా తండ్రి గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్లని సపరేట్గా కొత్త మాడ్యూల్కి ఇవ్వడం జరిగింది. ఈ మార్పును అందరూ ఉపాధ్యాయులు లేదా ప్రధానోపాధ్యాయులు గమనించగలరు. మొదట జీపీని క్లిక్ చేయాలి. జీపీని క్లిక్ చేసిన వెంటనే విద్యార్థికి సంబంధించినటువంటి జనరల్ డేటా ఓపెన్ అవుతుంది. ఇందులో డేటా ఏదైనా మార్పు ఉంటే మనం మార్పు చేయవచ్చు. కిందకి స్క్రోల్ చేసిన వెంటనే 4.1.10 నందు మొబైల్ నంబర్, అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఆర్కేవిఎం కిట్కి సంబంధించినటువంటి ఓటీపీలు అనేది మొబైల్ నెంబర్కి మాత్రమే, ఫస్ట్ మొబైల్ నెంబర్కి మాత్రమే రావడం జరుగుతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కు ఖచ్చితంగా రావు. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ మొబైల్ నెంబర్ని మనం డేటా అప్డేట్ చేయవచ్చు. ఈ డేటా అప్డేట్ చేసిన తర్వాత స్క్రోల్ చేసి కింద ఉన్నటువంటి సేవ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ చేయవలసి ఉంటుంది. తరువాత ఈపీ, ఎఫ్పి, ఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇంకనూ మనకు అందుబాటులో రాలేదు. వచ్చిన తర్వాత వీటిని కూడా ఖచ్చితంగా మీరు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడు ఆప్షన్ అందుబాటులోకి వస్తుందంటే ఎస్ఆర్కేబిఎంకి సంబంధించినటువంటి ఆల్ ఫెసిలిటీస్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ 4 మాడ్యూల్స్ పూర్తిగా మనం అప్డేట్ చేయటకు అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క మొబైల్ నంబర్ను మార్పు చేయవలసి వస్తే ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు ఖచ్చితంగా మార్పు చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.